హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఏమేమి పనులు చేశాను, వాళ్ళకి ఏం టిఫిన్ కట్టేనది అయితే ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం వరకు ఇంకా ఇక్కడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఇలా చాపర్లో వేసి అయితే మంచిగా చాప్ చేసుకున్నాను. ఈరోజు వచ్చేసి మనం బీట్రూట్ కర్రీ చేస్తున్నాం కదా, ఇంకా పిల్లలకైతే లంచ్లోకి ఇంకా ఇప్పుడైతే కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా మినప్పప్పు ఇంకా ముందుగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను అయితే వేసాను అనమాట. ఇంకా ఈ చాపర్ అయితే చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట నాకు. ఎందుకంటే ఎంత చిన్నగా కావాలంటే అంత సన్నగా కావాలంటే దీంట్లో అయితే అవుతున్నాయి అన్నమాట. ఇంకా బీట్రూట్ని కూడా ఇందులోనే వేసి చాప్ చేసుకున్నాను అనమాట. ఇంకా వాటిని కూడా వేసి ఒక్కసారి అయితే కలిపేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ని అలాగే పసుపుని కూడా వేసి కలిపి చిన్న మంట మీద అయితే పెట్టి మూత పెట్టి కర్రీ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈలోగా అయితే పిల్లల కోసం టిఫిన్ చేయాలి కదా. ఇంకా ఈరోజు పిల్లలకు టిఫిన్కి వచ్చేసి పొంగనాలు చేస్తున్నాను, అన్నం కూడా వండేసాను అనమాట. ఇంకా పొంగనాల దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసి చిన్న మంట పెట్టేసి ఇంకా ఇక్కడైతే పిండిని అయితే ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఈరోజైతే నేను పొంగనాలు వచ్చేసి బీట్రూట్ వేస్ట్ చేశాను అనమాట. ఇంకా ఇదైతే ఇడ్లీ పిండితో చేశానమాట. ఇడ్లీ చేయంగా మిగిలిన పిండిలో కొంచెం బియ్యం పిండి వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసానండి. కొంచెం జీలకర్ర వాము రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసాను, కొంచెం సోడా కూడా వేసాను అనమాట. బీట్రూట్ తురుమును కూడా వేసాను అనమాట. మంచి కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలకి హెల్త్కి కూడా మంచిది కదా బీట్రూట్ అనేది. ఇలా వేసి అయితే మూత పెట్టి చిన్న మంట మీద చేశాను అనమాట. ఇంకా మా పాప మధ్యలో మూత తీసి చూడు అయినాయి అంటే అయినాయి మమ్మీ అని అయితే అంటుందన్నమాట. ఇంకా మామూలుగా అయితే ఇవి మంచిగా కాలాయి అనుకోండి, ఇలా మనం గంటతో నానంగానే అవి వచ్చేస్తాయి అన్నమాట. వీటిని వీలైనంత వరకు చిన్న మంట మీదనే చేయాలి. ఇంకా మార్నింగ్ అయితే హడావిడిగా ఉంటుంది కాబట్టి కొంచెం పిల్లలకు తొందరగా కావాలన్న ఇదితోనైతే ఫాస్ట్గా టెన్షన్గా ఉంటుంది కదండి ఎవరికైనా కానీ. ఇంకా ఇంత చేసి పిల్లలు తినకపోతే అదొక బాధ అనిపిస్తుంది అనమాట. మొత్తానికైతే పిల్లలకైతే ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కిందకైతే పొంగనాలను అయితే చేసి పెట్టాను. చాలా మంచిగా ఉన్నాయి మమ్మీ, నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా బీట్రూట్ వేసే చెయ్యి అన్నారు. నేను ఇలా ఏదైనా చేసినప్పుడు మంచిగా ఉంది అని చెప్పారనుకోండి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లలు తింటేనే హ్యాపీగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఫైనల్గా అయితే మన పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా ప్లేట్లో వేసి అయితే పిల్లలకైతే ఇచ్చాను. ఇంకా దీనికి చట్నీ అలాంటివి అయితే ఏం చేయలేను అనమాట. ఇంకా డైరెక్ట్గా ఇలానే తినేసి అని చెప్పాను, తిన్నారు. ఇంకా ఈలోగా అయితే అన్నాన్ని అయితే టిఫిన్లలోకి అయితే కట్టేస్తున్నాను అనమాట. ఇంకా అన్నం అయితే మనకి ఇంట్లో ఇప్పుడైతే వేడివేడిగా ఉంటుంది, కానీ ఇంకా పిల్లలు తినే టైంకి అయితే కొంచెం చల్లగా అవుతుంది. కానీ కలిపి కట్టించామనుకోండి చప్పపడుతుందని అయితే నేనైతే కట్టాను అనమాట. ఇంకా ఏ కర్రీకి ఆ కర్రీ సపరేట్గా, అన్నం సపరేట్గా అయితే పెట్టించేస్తాను అనమాట. ఎప్పుడో ఒకసారి ఇలా మనం పులిహోర లేదంటే ఏదన్నా రైస్ చేస్తాం కదా, ఆలు రైస్ అలాంటివి చేసినప్పుడు, లేదంటే గోబీ రైస్ ఇలాంటివి ఏమన్నా రైస్ చేసినప్పుడు ఇంకా ఇక్కడైతే బీట్రూట్ కర్రీని అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే వీలైనంత వరకు మార్నింగ్ పంపించడమే మంచిది అనిపిస్తుంది. ఇంకా తర్వాత పంపిస్తామన్నాం అనుకోండి, ఇంట్లో సమయానికి ఉంటారు ఉండరు, అప్పుడు ఇంకా పిల్లల కోసం టెన్షన్ పడాల్సి వస్తుంటే టైం అయిపోతుంది, పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వలేమన్నా ఇదితో ఉంటాం కదా. ఇంకా మొత్తానికైతే ఈరోజు మా పెద్ద పాప వచ్చేసి మా చిన్న పాపకైతే జడన్ వేసింది కానీ నాకు రిబ్బన్ కట్టడం రాదు అంటే నేనైతే రిబ్బన్ కట్టేశాను అనమాట. నేర్చుకో, అప్పుడప్పుడు యూజ్ అవుతుంది ఎప్పుడైనా అని చెప్పాను అనమాట. ఈలోగా అయితే కొంచెం నీళ్ళని అయితే గోరచ్చగా వేడి చేసి బాటిల్స్ అయితే కడిగేసి పిల్లలకైతే బాటిల్స్లలో పోసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది ఒక్క బాటిలేనండి పిల్లలు తీసుకొని స్కూల్ అయిపోయేదాకా తాగేది, కానీ ఎంత వాటర్ ఎక్కువ తీసుకుంటే అంత మంచిది కదా పిల్లలకి. సో మొత్తానికైతే టిఫిన్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఈలోగా నేను జీరా నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా జీరా వాటర్ కూడా హీట్ అయిపోయి స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట. ఇంకా మా వారి కోసం తాగనీకి నీళ్ళు కూడా పెట్టేశాను. ఇంకా మా అమ్మాయి అయితే వెళ్తుందనమాట, బాయ్ చెప్పేస్తుంది. ఇంకా మా చిన్నపిల్లలు ఇద్దరు అయితే ఈరోజు మేము సైకిల్ మీద వెళ్తాం మమ్మీ అంటున్నారు. నాకైతే చాలా టెన్షన్గా ఉంది, ఎట్లా వెళ్తారో ఏంటో. అంటే వద్దంటే మాత్రం వింటలేరు. ఇంకా వెళ్ళండి సరే అని చెప్పాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా జీరా నీళ్ళు అయితే కప్పులో పోసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ జీరా నీళ్ళు తాగిన తర్వాత మిగతా ఇంట్లో పనులన్నీ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంకా వాళ్ళు టిఫిన్ చేసినవన్నీ తోమేసి నీట్గా పెట్టేశాను అనమాట. ఈలోగా దేవుడికైతే దీపారాధన అయితే చేసుకోనికైతే వచ్చేసాను అనమాట. ఇంకా కొంచెం పిల్లలు వెళ్ళాక దీపారాధన చేసుకోవడం అనేది కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, కానీ వీలైనంత వరకు అయితే దీపం అనేది ఉదయం వేసేయాలని చెప్తారనమాట. సూర్యోదయం కాగానే 7 గంటల వరకు అయితే అయిపోవాలి అని అంటారనమాట. కొన్నిసార్లు అలా చేస్తాను, ఇంకా వీలుని బట్టి అయితే చేసుకుంటూ ఉంటానండి. ఇంకా ఈరోజైతే సోమవారం ప్రత్యేకంగా శివయ్యకైతే మంచి మాలను వేసి శివాష్టోత్తరం అయితే చదువుకున్నాను అనమాట. ఇక్కడైతే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసి అయితే దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను అనమాట. ఇంకా వింటున్న కొద్ది యూట్యూబ్లో అయితే చాలా రకాలుగా చెప్తూనే ఉన్నారండి, దీపం ఇలా వేయాలి, అలా వేయాలి, ఈ నూనె వాడాలి, ఆ నూనె వాడాలి, ఒక ఒత్తు వేయొద్దు. నిజానికైతే ఒక ఒత్తు అయితే వేయొద్దండి, కానీ కొన్ని మనకు మంచి పాయింట్స్ అయితే చెప్తున్నారని అయితే, మనకు తెలియని అయితే చెప్తున్నారని అయితే అనుకోవచ్చు అనమాట. దానివల్ల అయితే చాలామంది కూడా కొంచెం మారారు.
ఇంకా పూజలు కూడా ఎక్కువగా చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు పబ్లిక్ అంతా కూడా. అది వాస్తవానికైతే మనకు తెలియనివి చెప్పినప్పుడు నేర్చుకోవడంలో తప్పేం లేదండి. ఇంకా ఇక్కడైతే ఇంకా దీపారాధన చేసిన తర్వాత అయితే పుష్పాలనైతే పెట్టి అక్షంతలనైతే నమస్కారం అయితే చేసుకున్నానమాట. ఇంకా నాకు తోచినట్టయితే దీపం అయితే ఇలా చేసుకుంటాను పూజను. ఇంకా మొత్తానికైతే పిల్లలు వెళ్ళాక కౌంటర్ టాప్ అనేది అయితే ఇలా క్లీన్ చేసేసుకొని స్టవ్ని అయితే మంచిగా నీట్గా కడిగి ముగ్గులు అయితే పెట్టేసుకున్నానమాట. ఇంకా ఈరోజైతే మా లంచ్లోకి అయితే గోబీని అయితే కర్రీ చేసుకొని అన్నాన్ని అయితే వండుకున్నానమాట. ఇంకా ఈ వీడియో ఎక్కువ లెంతీ అయిపోతుంది అని అయితే పెట్టలేనమాట. ఫైనల్గా అయితే లంచ్ టైం అయిపోయింది. అన్నంలో గోబీ వేసుకొని అయితే తినేస్తున్నాను అనమాట. మీకు నచ్చిందా మరి ఈ వీడియో? ఇంకా ఇదైతే చియా సలాడ్ అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా ఏంటి అనేది అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి.